అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హలాల్, హరాం అనేవి కొన్ని నిర్దేశించాడు. అందులో అనుమతి లేనటువంటిదే అత్యంత ఘోరమైన పాపమే ఈ షిర్క్. షిరిక్‌ని మనం అవగాహన చేసుకోవాలి. దాని నుంచి జాగ్రత్త పడాలి. ఖురాన్ గ్రంథం యొక్క హెచ్చరిక, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. ఆ అల్లాహ్ షిరిక్‌ని ఎన్నటికీ క్షమించడు. అది కాకుండా మరేదన్నా పాపం ఉంటే ఆయన కోరుకున్నప్పుడు క్షమించి వేస్తాడు అని తెలియచేశాడు. కాబట్టి సారే జహాం సే అచ్చా, జనగణమన అధినాయక జయ హే, మేరా భారత్ మహాన్ వీటికి అనుమతనేది ఉంది. ఇవి కాకుండా సమాజంలో ఏవైతే రుద్దటం జరుగుతుందో, మీరు కూడా చదవండి, మీరు కూడా చదవండి, మాతో పాటు చదవండి, మాతో పాటు చదవండి, మా ముందు చదవండి అని ఏదైతే రుద్దటం జరుగుతుందో అది షిర్క్. దాని అనుమతి ఇస్లాం మనకు కల్పించలేదు. కాబట్టి దూరంగా ఉండండి. అలా కాదులే అనుకున్న మరుక్షణము కుఫ్ర్‌కి పాల్పడిన వాళ్ళమవుతాము. కాబట్టి జాగ్రత్త వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, "వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు." ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరేదన్నా అన్వేషిస్తారో వారిని అల్లాహ్ అస్సలు స్వీకరించడు. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరేదన్నా అన్వేషిస్తారో వారు అల్లాహ్ వద్ద అస్సలు స్వీకరించబడరు అని నిర్ధారించాడు. జాగ్రత్త పడదాము.